హాయ్ అండి. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ తాబేటి చిప్ప. చీనా జానపద కథ. 500 ఏళ్ల క్రితం సూచౌ నగరం పడమటి ద్వారం సమీపంలో వెన్షి అనేవాడు ఉండేవాడు. అతను అపారమైన తెలివితేటలు గలవాడు. చదరంగము, చిత్రకళ, నాట్యము, సంగీతము, జంత్రవాద్యాలు ఏది పడితే అది నేర్చుకొని అన్నింటిలోనూ రాణించాడు. అయితే ఎవరో జ్యోతిష్కులు చిన్నతనంలో అతడికి చక్రం వేసి మహాధనికుడు అవుతావని చెప్పటం వల్ల డబ్బు సంపాదించే ప్రయత్నం ఒక్కటి చెయ్యక ఉన్నదంతా ఖర్చు పెడుతూ సరదాగా కాలక్షేపం చేసేవాడు. త్వరలోనే అతని ఆస్తి అడుగంటే పరిస్థితి ఏర్పడింది. ఈలోపుగా అతని తోటి వాళ్ళంతా వర్తకం చేసి తమ ఆస్తులను రెండింతలు మూడింతలు చేసుకున్నారు. ఇది చూసి వెన్ తాను కూడా వర్తకంలో వేలు పెట్టాలని యత్నించాడు. కానీ అదేం గ్రహచారమో, అతను వ్యాపారం చేసినప్పుడల్లా నష్టం వచ్చింది. ఒకనాడు 40 మంది వర్తకులు ఒక ఓడ చేసుకుని సముద్రాల మీద బయలుదేరబోతున్నట్టు విని వెన్ తనను కూడా వారి వెంట తీసుకుపోమన్నాడు. వెన్ సరదాగా కబుర్లు చెప్పి నవ్వించగలడని, అటువంటి వాడు తమ వెంట ఉంటే ప్రయాణం విసుగు పుట్టదని భావించి వాళ్ళు సరేనన్నారు. వెన్ ఉద్దేశం దేశాలు చూద్దామనే. అయితే వర్తకుల ప్రముఖుడు చాంగ్ అనే ఆయన అతని చేత కూడా కొంత సరుకు కొనిపించి వర్తకం చేయించుదామనే ఉద్దేశంతో మిగిలిన వర్తకులను చందాలు వేయమన్నాడు. చందాలు వేయడానికి చాలామంది ఒప్పలేదు. అందుచేత సుమారు 2 పలాల వెండి మాత్రమే పోగయింది. చాంగ్ దాన్ని వెన్కిచ్చి, ఇది సరుకులు కొనటానికి ఎలాగూ చాలదు కనుక ఏవైనా పళ్ళు ఫలాలు కొనుక్కో, దారి పొడుగునా తినవచ్చు అన్నాడు. రేవులో కమలా ఫలాలు అమ్ముతుంటే వెన్ తన వెండి యావత్తూ వెచ్చించి వచ్చినన్ని కమలా ఫలాల బుట్టలు కొన్నాడు. వాటిని చూసి మిగిలిన వర్తకులు హేళనగా నవ్వారు. ఓడ కొన్ని రోజులు ప్రయాణం చేసి ఒక దేశం చేరింది. అక్కడ ఒక రేవు పట్టణంలో ఓడకు లంగరు దించారు. వర్తకులందరూ ఈ దేశం ఎరిగిన వారే. సరుకులు ఈ దేశంలో 9-10 ధరలకు అమ్ముడుపోతాయి. అలాగే ఈ దేశపు సరుకులు చీనాలో హెచ్చు ధరలకు అమ్ముతాయి. అందుకే ప్రాణాలపైన కూడా ఆశ వదిలి చీనా వర్తకులు ఈ సముద్ర ప్రయాణాలు చేస్తుంటారు. వర్తకులందరూ తమ సరుకులతో దిగి వెళ్ళాక వెన్కు తన కమలా ఫలాలు జ్ఞాపకం వచ్చాయి. అందరూ వాటిని చూసి నవ్విన కారణంగా అతను ప్రయాణంలో వాటి ఊసు ఎత్తలేదు. అవి చెడిపోయాయేమోనని చూడడానికి అతను ఎప్పుడూ బుట్టలను పైకి తీయించి ఓడ పై భాగాన దొంతరలుగా అమర్చాడు. పళ్ళు బాగానే ఉన్నట్టు కనిపించాయి. అయినా రుచి చూద్దామని అతను ఒక కమలాఫలం వలిచి కొన్ని తొనలు నోట్లో వేసుకున్నాడు. అంతదాకా రేవులో ఉండేవాళ్ళు ఎర్రగా మెరిసే ఈ పళ్ళను వింతగా చూస్తున్నారు. వాటిని తింటారని వాళ్ళకప్పుడు అర్థమైంది. వారిలో ఒకడు ఒక బరువైన వెండి రూపాయి తీసి వెన్ చేతిలో పెట్టి ఒకటి ఇయ్యమని వేలు చూపాడు. వాడు ఒక కమలాఫలం తీసుకొని వెన్ చేసినట్టుగానే తోలు వలిచి బద్దలు తినడానికి మారుగా పండంతా నోట్లో వేసుకొని నొక్కి రసం తాగి పిప్పి గింజలు అంతా కలిపి మింగేశాడు. వాడికి దాని రుచి అద్భుతంగా అనిపించింది. వాడు వెన్కు మరి 10 రూపాయలు ఇచ్చి 10 పళ్ళు పట్టుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కమలాలను కొనటానికి జనం ఎగబడ్డారు. వెన్ కమలాలలో సగానికి పైగా అమ్ముడుపోయినాక పండుకు 2 రూపాయలు వసూలు చేశాడు. ఈ లోపల మిగిలిన వర్తకులు తిరిగి వచ్చి వెన్ చేసిన వ్యాపారం గురించి విని, చాలా అదృష్టవంతుడివి, ఇక్కడి సరుకులు కొనుక్కున్నావంటే చీనాలో లాభసాటిగా అమ్ముకోవచ్చు అన్నారు. కానీ వెన్ తనకు పట్టవలసిన అదృష్టమేదో పట్టనే పట్టిందని అనుకొని తాను సంపాదించుకున్న వెండితో తృప్తిపడ్డాడు. వర్తకులు తమ సరుకునంతా మారకం వేసుకోవటానికి 15 రోజులు పట్టింది. ఆ తర్వాత వారు ఓడలో ఎక్కి మళ్ళీ ప్రయాణం సాగించారు. కొద్ది రోజుల అనంతరం సముద్రంలో బలమైన తుఫాను గాలి వీచి ఓడ కొట్టుకుపోసాగింది. చివరకు వర్తకులు ఒక నిర్జన ద్వీప ప్రాంతానికి చేరుకొని గాలి తగ్గేదాకా ఓడను అక్కడ లంగరు వేశారు. వెన్ లంకను చూసి వస్తానని బయలుదేరాడు. నిర్జనమైన లంకలో చూడడానికి ఏముంటుంది అని అందరూ నిరుత్సాహపరిచినా వినక అతను ఒంటరిగా బయలుదేరాడు. లంక మధ్యనం అంటే ఎత్తులేని గుట్ట ఒకటి ఉన్నది.
కొండ మీద పెరిగే లతల సహాయంతో పాకుతూ వెన్ ఆ గుట్ట పై భాగాన్ని చేరుకున్నాడు. అక్కడి నుంచి చూస్తే నలువైపులా అతనికి సముద్రం కనిపించింది. ఇంతలో అతని కన్ను సమీపంలో గడ్డి మధ్య పడి ఉన్న ఒక వింత వస్తువును చూసింది. దగ్గరికి వెళ్ళి చూస్తే అదొక తాబేటి చిప్ప. అయితే అది చాలా పెద్దది, ఒక మంచం ప్రమాణంలో ఉన్నది. ఇంతంత తాబేళ్లు కూడా ఉంటాయా అని వెన్ ఆశ్చర్యపడ్డాడు. అటువంటి తాబేటి చిప్ప ప్రపంచంలో ఎవరూ చూసి ఉండరు. తాను చూశానంటే ఎవ్వరూ నమ్మరు. సూచవు వాళ్ళు కోతల రాయుళ్ళు అంటారు. అదీ కాక దీన్ని తన దేశం పట్టుకుపోయి నిలువునా కోయించి కోళ్ళు అమర్చితే 2 మంచాలు అవుతాయి. వెన్ ఈ విధంగా ఆనుకొని ఆ తాబేటి చిప్పకు బట్ట కొంగు కట్టి రేవు దగ్గరికి ఈడ్చుకువచ్చాడు. వర్తకులందరూ దాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. కొందరు దాన్ని చీనా తీసుకుపోవటం మోతచేటు అన్నారు. మరికొందరు వైద్యానికి పనికి వస్తుందన్నారు. మీరందరూ విదేశీ సరుకులు తెచ్చుకుంటున్నారు కారా? ఇది నా విదేశీ సరుకు, దుగ్గాని ఖర్చు కాకుండా వచ్చింది, అంతే తేడా అన్నాడు వెన్. మర్నాడు గాలి విసురు తగ్గింది. ఓడ తిరిగి ప్రయాణం సాగించింది. అది చీనా తీరాన్ని చేరగానే వర్తకుల దళార్లు వచ్చి ఫలాని వర్తకుల వద్దకు రమ్మని ఓడలో వచ్చిన వర్తకులను ఆహ్వానించారు. వెన్ అతని అనుచరులు ఒక ఇరానీ వర్తకుణ్ణి చూడబోయారు. అతని పేరు అబూ హసన్. ఆయన తన అతిథుల కోసం పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేశాడు. ఇలాంటి విందుల్లో అతిథులను కూర్చోబెట్టేటప్పుడు ఎక్కువ ఖరీదైన సరుకులు తెచ్చిన వాడిని ఉన్నతాసనం పైన కూర్చోబెట్టి అందరికంటే తక్కువ తెచ్చిన వాడిని పంక్తిలో చివర కూర్చోబెట్టే ఆచారం ఉన్నది. ఆసనాలు నిర్ణయించడానికి గాను ఇరానీ వర్తకుడు అందరి సరుకుల జాబితాలు తనిఖీ చేశాడు. వెన్ దగ్గర ఏ జాబితా లేదు. అందుచేత అతన్ని పంక్తి చివర కూర్చోబెట్టారు. మర్నాడు ఇరానీ వర్తకుడు ఓడ వద్దకు సరుకులు చూడవచ్చాడు. ఆయన ఓడ ఎక్కుతూనే పై భాగాన పడి దొర్లే తాబేటి చిప్ప చూసి నిర్ఘాంతపోయి, ఈ వెలలేని సామాను ఎవరిది, దీనిని అమ్ముతారా అని అడిగాడు. అది వెన్ సొత్తని మిగిలిన వాళ్ళు చెప్పారు. ఇరానీ వర్తకుడి ముఖంలో బాధ, కోపము కనిపించాయి. ఇన్నాళ్లుగా మీరంతా నాతో వ్యాపారం చేస్తూ కూడా ఈ పెద్ద మనిషి సంగతి దాచిపెట్టి అతనిని విందులో పంక్తి చివరన కూర్చోబెట్టనిచ్చారు. నేను వారికి ముందు క్షమాపణ చెప్పుకోవాలి. మీ సరుకుల సంగతి తర్వాత చూస్తాను అంటూ ఆయన వెన్ను వెంటబెట్టుకొని తీరానికి వెళ్ళాడు. అబూ హసన్ వెన్ను తన దుకాణానికి తీసుకుపోయి కూర్చోబెట్టి తిరిగి వచ్చి మిగిలిన వారిని తీసుకుపోయాడు. తర్వాత అతను అందరి ఎదుట వెన్ను ఆ తాబేటి చిప్ప అమ్ముతారా అని అడిగాడు. వెన్ తెలివిలేనివాడు కాడు. మంచి ధర వస్తే అమ్మటానికేం అన్నాడు. అయితే ఎంత ఇమ్మంటారో అడగండి, నేను గిల్లి బేరం చేసేవాణ్ణి కాదు అన్నాడు అబూ హసన్. వెన్ చాంగ్తో సంప్రదించాడు. వారు రహస్యంగా మాట్లాడుకున్నారు. చిట్ట చివరకు చాంగ్ హసన్తో వేళాకోళంగా అన్నట్టుగా, అతని ఉద్దేశం 10,000 అడగాలని ఉన్నట్టుంది అన్నాడు. అంటే అతనికి అమ్మాలన్న ఉద్దేశం లేదన్నమాట అన్నాడు హసన్. ఆ తాబేటి చిప్ప చాలా విలువైనదని వర్తకులకు తెలిసిపోయింది. చాంగ్ ఇక దాపరికం లేకుండా హసన్కు వెన్ కథ అంతా చెప్పి ఎంత ఇవ్వాలో హసన్నే నిర్ణయించమన్నాడు. హసన్ 50,000 పలాల వెండి ఇచ్చి తాబేటి చిప్పను కొన్నాడు. అది కూడా చాలా తక్కువ ధరే. ఆ తాబేటి చిప్పలో వెలలేని ముత్యాలు అంగుళం ప్రమాణం గలవి ఉంటాయట. ఏమైనా ఆనాటితో వెన్ దుర్దినాలు దాటిపోయాయి. అతను పెళ్ళాడి పెద్ద వర్తకులలో ఒకడై సుఖంగా జీవించాడు. కథ సమాప్తం. మరో మంచి కథతో తిరిగి కలుసుకుందాం. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే లైక్ చేసి మీ ఆత్మీయులకు షేర్ చేయగలరు. ధన్యవాదాలు.